8, 9 వచనాలు చదువుకుందాం. అయితే నోవహు, అందరం కలిసి చదువుదాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు తలలోంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నోవహు దినాల్లో నోవహు కుటుంబం తప్ప ఆ తరం వారందరూ చెడిపోయి ఉన్నారు. ఆ చెడిపోయినటువంటి ఆ యొక్క ప్రజల మధ్య దేవుని యొక్క కృప పొందినవాడుగా నోవహు ఉన్నాడు. ఆ చెడిపోయిన వారితో ఆయన చారలేదు. గత వారం మనం విన్నాం, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ చెడిపోయిన తరము వారిలో అతడు లేడు, వారితో చారలేదు. ప్రత్యేకంగా జీవిస్తూ తన కుటుంబాన్ని ప్రత్యేకంగా జీవింపు చేసుకున్నాడు. దేవుని మాట వింటూ ఆ ప్రకారము సమస్తాన్ని చేస్తూ తన కుటుంబం కూడా దేవుని మాట ప్రకారము తనతో పాటు చేసేటట్టు, జీవించేటట్టు చేసుకోగలిగాడు. అప్పుడు దేవుడు నోవహుకు కృప అనుగ్రహించాడు. హల్లెలూయా. నోవహుకు కృప ప్రసాదించాడు అన్నమాట. హల్లెలూయా. అందువలన నోవహు మహాజలప్రలయము అనే దేవుని యొక్క ఉగ్రత, న్యాయ తీర్పు నుండి అతని కుటుంబం తప్పించబడింది, రక్షించబడింది, విడుదల పొందింది అన్నమాట. దేవుడు ఓడ తయారు చేయించాడు. నోవహు అతని కుటుంబం ఆ ఓడ తయారు చేశారు. ఆ మహాజలప్రలయంలో ఆ ఓడలోనే వాళ్ళని పెట్టి రక్షించాడు అన్నమాట. మిగతా భూమి మీద ఉన్నటువంటి ఆ చెడ్డ తరం వారందరూ ఆ జలప్రలయంలో ప్రాణం ఉన్నటువంటి, జీవం ఉన్నటువంటి ప్రతి జీవి చనిపోయింది. వాళ్ళతో మనుషులందరూ కూడా చనిపోయారు. కాబట్టి నీవు నేను దేవుని యొక్క కృప పొందినట్లయితే రాబోతున్నటువంటి మహా ఉగ్రత నుంచి మనము తప్పించబడతాం. సంఘము ఎత్తబడేటప్పుడు మనము మధ్యాకాశానికి ఎత్తబడతాం. లేకపోతే ఘోరమైనటువంటి దేవుని మహా ఉగ్రతకు గురవుతాం. తరువాత అగ్ని ఆరని, పురుగు చావనటువంటి అగ్నిగంధకాలతో మండే నరక గుండములో పడద్రోయపడతాం. కాబట్టి వీటన్నిటి నుంచి తప్పించడానికి ఆనాడు నోవహును దేవుడు ఎలా తప్పించాడో మనలందరినీ తప్పించడానికి, రక్షించటానికి రక్షకుణ్ణి పరలోకము నుంచి ఈ లోకానికి పంపించాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజంగా మనం ధన్యులం. ఇంకా ఈ ధన్యత మన యొక్క బంధువుల్లో ఇంకా రక్షణ లేని వాళ్ళు, మన ఇరుగు పొరుగు వారిలో, మన ఊరుల్లో, మన గ్రామాల్లో, మన యొక్క పట్టణాల్లో, మండలాల్లో
జిల్లాల్లో, రాష్ట్రాల్లో, దేశమంతటా దేశాల్లో ఉన్నటువంటి పాపులందరి కోసం యేసు ప్రభు వచ్చాడు. మనం కూడా పాపులందరి కోసం ఈ ధన్యత వాళ్ళు కూడా పొందుకోవాలని ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం. హల్లెలూయా. ప్రతిరోజు మన ప్రార్థనల్లో ఇంకా రక్షించబడకుండా ఉన్న పాపుల కోసం తప్పనిసరిగా ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలి. మనలో, మన కుటుంబాల్లో ఉన్నటువంటి వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఈ గొప్ప భాగ్యాన్ని కలిగినటువంటి వాళ్ళు ఈ గొప్ప భాగ్యాన్ని కాలదనుకోకుండా, దాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసమందు స్థిరులై కదలని వాళ్ళై ఉండాలని కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే విశ్వాసులు కూడా మోసపోయే ప్రమాదం ఉంది, తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకనే మోసపోకుండా, తప్పిపోకుండా ఉండడానికే మనము ఆది అపోస్తులలో ఉన్నలాగున మనము జాగ్రత్త పడాలి. వాళ్ళు ఎలా ఉన్నారంటే, అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో వాళ్ళు ఎలా ఉన్నారో అక్కడ రాయబడింది. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. ఇది మన జాగ్రత్త. ఈ జాగ్రత్త కనుక మనం తీసుకుంటే ప్రియులారా, మనము ధన్యులము. మన ధన్యత ఎక్కడికి పోదు. అయితే ఏ విషయంలో అజాగ్రత్త ఉన్నా కూడా ప్రమాదమే. అపోస్తుల బోధకు దూరం కాకూడదు, సహవాసానికి దూరం కాకూడదు. సంఘ సహవాసం, రొట్టె విరుచుట, బల్లకు దూరం కాకూడదు, ప్రార్థించుట మరువకూడదు. బల్ల విరవడం అంటే మనము నెలకొకసారి బల్ల విరుస్తాం, దాంట్లో పాల్గొనడమే కాదు, అనుదినము వాక్యమనే రొట్టెను విరిచి తినాలి. హల్లెలూయా. వాక్యమనే రొట్టెను విరిచి అంటే విడమరిచి చదువుకొని తినాలన్నమాట. విడమరిచి చదువుకొని ధ్యానించుకోవాలన్నమాట. ఆ వాక్యాన్ని ఆహారంగా తీసుకొని కడుపు నింపుకోవాలన్నమాట. అలాగనే అనుదినము దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని మనము పొందుకుంటూ ఉండాలి. పూర్వపు దినాల్లో మనకు నూనె ప్రమిదలు ఉండేవి, కిరోసిన్ దీపాలు ఉండేవి. మనము వాటిని ప్రతిరోజు ఆ నుసి తీసేసి తక్కువైన నూనె మళ్ళీ పోస్తాం, తక్కువైన కిరోసిన్ మళ్ళా పోస్తాం. ఆ విధంగా మనం అనుదినము మనలో ఏదైనా నుసి పట్టిందేమో, నల్లగా ఏదైనా పాపం ప్రవేశించిందేమో చూసుకొని, వాక్యమనే అద్దములో చూసుకొని ఆ నల్లని నుసిని తీసేసుకోవాలి. తక్కువైన నూనెతో నింపబడాలి మళ్ళా. హల్లెలూయా. అనగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. అప్పుడు మనం ఈ లోకానికి వెలుగుగా ప్రకాశిస్తూ ఉంటాం, ఇంట్లో దీపంగా వెలుగుతూ ఉంటాం, ఇంటి వారికి ప్రయోజనంగా ఉంటాం, లోకానికి ప్రయోజనకరంగా ఉంటాం. హల్లెలూయా. వాక్యం చదవకుండా ఆ నలుపు తెలియదు, ఆ నుసి పట్టింది తెలియదు. వాక్యం చదివితే ఆ నల్లని ఆ నుసి అనేది అది మనకు కనపడుతుంది. వెంటనే దాన్ని మనము తీసేసుకోగలుగుతాం. తర్వాత తక్కువైన నూనెతో నింపబడతాం. అలా అది రోజు జరగాల, ప్రతిరోజు జరగాల్సిందే. అప్పుడు మనము ఎప్పుడు మండుతూనే ఉంటాం. హల్లెలూయా. ఆత్మ తీవ్రత కలిగి ఉంటాం. అవసరమైన సమయాల్లో దేవుడు మనలను ఆయా రీతిలుగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఇది మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. ఎందుకంటే విశ్వాసులు కూడా అవిశ్వాసులు అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త పడాల. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు, మనల్ని ఉగ్రత నుంచి తప్పించబోతున్నాడు, నరకం నుంచి తప్పించబోతున్నాడు. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
దేవునికి ఎంతో విధేయుడైనటువంటి, దేవుని మాట విని ఆ ప్రకారం చేసినటువంటి నోవహును ఆయన కుటుంబాన్ని దేవుడు ఆ జలప్రలయము అనే ఉగ్రత నుండి, అనగా న్యాయ తీర్పు నుంచి అతన్ని తప్పించాడు. అలాంటి కృప నోవహు పొందుకున్నాడు అనమాట. నోవహులో ఉన్నటువంటి గుణాతిశయాలు కొన్ని ధ్యానిస్తూ ఈనాటి క్రైస్తవ సంఘానికి అది ఎంత అవసరమో మనం చూద్దాం. హల్లెలూయా. నోవహు నీతిపరుడని అక్కడ రాయబడింది 9వ వచనంలో. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడును, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. 3 ప్రాముఖ్యమైనటువంటి గుణాతిశయాలు నోవహులో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తరములో నోవహు నీతిపరుడుగా ఉన్నాడు, నోవహు నిందారహితుడుగా ఉన్నాడు, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అలాంటి గుణాతిశయాలు కలిగి దేవుని యొక్క కృప పొందుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడు అవుతాడు? ఒక వ్యక్తి ఎలా నీతిని స్వతంత్రించుకోగలడు అని మనం చూస్తే, ఆదికాండం 15వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి? నేను సంతానం లేనివాడనై పోచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పుగా, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. చూసారా, అబ్రహాముకు శారాకు బిడ్డలు లేరు. దేవుడైతే వాగ్దానం చేశాడు వారిని పిలిచినప్పుడే 12వ అధ్యాయంలో. శారాకి 90 సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, 89 సంవత్సరాలు. అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చేసాయి. ఇద్దరు మృతతుల్యులు అయిపోయారు. పిల్లలు పుట్టే అవకాశం లేదు. శారా గర్భం ఉడికిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది అన్నమాట. అబ్రహాము శరీరం కూడా మృతతుల్యం అయిపోయింది. ఆ రోజుల్లో అబ్రహాము దేవునితో అన్న మాటలు అన్నమాట ఇవన్నీ. నువ్వు నాకేమిస్తే ఏముంది ప్రభువా, నేను సంతానము లేనివాడిని అయిపోతున్నాను కదా. ఈ దమస్కు ఎలియేజరే నా ఆస్తి కర్త అవుతాడు కదా, నాకు వారసుడు లేడే అన్నప్పుడు, లేదు అతను కాదు వారసుడు, నీ కడుపును పుట్టేవాడే నీకు వారసుడు అని గుడారంలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు తేరి చూడమన్నాడు. నీ చేతనైతే నక్షత్రాలను లెక్కించు అన్నాడు. ఈ నక్షత్రాల వలె లెక్కించలేనంతగా నీకు సంతానం కలుగజేస్తానని చెప్పాడు. అప్పుడు అబ్రాము నమ్మాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆకాశం వైపు తేరి చూచి లెక్కించలేనటువంటి నక్షత్రాలను చూచాడో అతనికి విశ్వాసం కలిగింది. ఈ శూన్యమైనటువంటి ఆకాశంలో లెక్కించలేనన్ని నక్షత్రాలు పెట్టిన దేవుడు శూన్యమైపోయిన నా భార్య గర్భంలో ఒక బిడ్డను పెట్టలేడా? తప్పకుండా బిడ్డను
శూన్యమైపోయి వయస్సు ఉడికిపోయిన నా భార్య గర్భంలో ఒక బిడ్డను, వాగ్దాన కుమారుడిని ఆయన తప్పకుండా పెట్టగలడు అని విశ్వసించాడు అనమాట. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ ప్రకారమే శారాను దర్శిస్తాడు దేవుడు. వారిరువురికి వాగ్దాన కుమారుడు ఇస్సాకు పుడతాడు. అది చరిత్ర. హల్లెలూయా. అయితే ఇప్పుడు నీతి అనేది ఎలా కలుగుతుంది ఒక మనిషికి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా కలుగుతూ ఉంది. హల్లెలూయా. ఆనాడు నోవహు నీతిపరుడు అని అంటే ఆ నీతి అతనికి ఎలా కలిగిందంటే లోకములో ఉన్నటువంటి తరం వాళ్ళంతా చెడ్డవారై వాళ్ళ ఇష్ట దేవతలను దేవుళ్ళను చేసుకొని నమ్మి వాటి వెంట పోతూ ఉంటే నోవహు మాత్రము సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవుడైన యెహోవాను మాత్రమే నమ్మాడనమాట. హల్లెలూయా. ఆయన్నే విశ్వసించాడు, ఆయన మాటలనే నమ్మాడనమాట. దానివల్ల అతడు నీతిపరుడుగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. అదేవిధంగా ఇప్పుడు నీవు నేను నీతిమంతులుగా పిలువబడాలి అనంటే మనం కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును విశ్వసించాలి. హల్లెలూయా. కొన్ని లేఖనాలు మనము చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుస్తాం. హల్లెలూయా. ఎంత స్పష్టంగా పౌలు గారు ఈ విషయాన్ని రాస్తున్నారో చూడండి. ఇప్పుడు మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడగలం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించడము ద్వారా. ఏం విశ్వసించాలి అనంటే 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను అని నమ్మాలి. హల్లెలూయా. యేసు ప్రభు మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగించబడి అనగా శిలువ మరణానికి అప్పగించబడి, హల్లెలూయా, మన పాప శిక్షను ఆయన భరించి మన కోసం ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఆ విధంగా మనలను ఆయన నీతిమంతులుగా తీర్చాడు అని నమ్మినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఎవరైనా సరే, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ జాతి వాళ్ళైనా సరే, ఏ మతస్థులైనా సరే, ఏ కులస్థులైనా సరే, ఏ ప్రాంత ప్రజలైనా సరే, ఏ ఊరి ప్రజలైనా సరే, ఏ దేశ ప్రజలైనా సరే, ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా సరే యేసు ప్రభువును విశ్వసిస్తే తప్ప నీతిమంతుడుగా తీర్చబడడం అనేది సాధ్యము కానే కాదు. ఎందుకంటే యేసు ప్రభు లోకమంతటిని ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడు. దేవుడు కూడా ఈ లోకమంతటిని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. చూసారా, లోకమంతటిని ఎంతో ప్రేమించి ఆయన ఏకైక కుమారుడిని క్రీస్తును అనుగ్రహించాడు. తర్వాత యోహాను సువార్తలో మనము 1వ అధ్యాయము 29వ వచనాన్ని చూస్తే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమని పరిచయం చేశాడో అక్కడ రాయబడింది. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.
ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని కొర్రెల ప్రియులరా, లోకస్తులందరి పాపాన్ని మోసుకొని శిలువలో బలైనటువంటి దేవుడు యేసుక్రీస్తు. లోకమంతటికి సమాచారాన్ని, ఈ శుభవార్తను చెప్పాలనేదే దేవుడు తన శిష్యులను ఏర్పరచుకున్న ఉద్దేశం. అలాగే మనం అందరం కూడా మనకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఈ గొప్ప సత్యాన్ని, శుభవార్తను అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే మనము నమ్మి నీతిమంతులుగా తీర్చబడినట్లు వాళ్ళు కూడా నమ్మి నీతిమంతులుగా తీర్చబడితేనే రేపు నిత్య జీవానికి, పరలోకానికి వెళ్ళగలుగుతాం. యేసు ప్రభువు లేకుండా నిత్య జీవానికి వారసులము కాలేము. యేసు ప్రభువు వారు లేకుండా పరలోకానికి వెళ్ళలేము. ఎందుకంటే పరలోకానికి మార్గము ఆయనే. ఈ లోకంలో మనం యాత్రికులమై ఉన్నాం, పరలోక మార్గంలో ప్రయాణము చేస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం అదే కదా చెప్తుంది. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాడు. చూశారు ఎంత స్పష్టంగా రాయబడింది. యేసు ప్రభు తన నోటితో ఆయన మాటల్లో చెప్పిన విషయాలు ఇవన్నీ. ఆయనే సత్యం. అసత్యములో నుండి మనలను సత్యములోనికి తెచ్చేది ఆయనే. చీకట్లో నుండి వెలుగులోనికి తెచ్చేది ఆయనే. మరణములో నుండి జీవంలోనికి తెచ్చేది ఆయనే. ఈ లోకంలో నుండి పరలోకానికి తీసుకొని పోయేది కూడా ఆయనే. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. ఈ లోకంలో అందరికీ ఆ భాగ్యం కలగజేయడానికే ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఇది ఎంతైనా సత్యం. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము యేసు ప్రభుల వారి రక్తము ద్వారా నీతిమంతులమయ్యామని, పరిశుద్ధపరచబడ్డామని, రాబోతున్న మహా ఉగ్రత నుంచి యేసు ప్రభుల వారి యొక్క రక్తమే మనలను రక్షిస్తుందని, తప్పిస్తుందని ఇదే అధ్యాయంలో పౌలు గారు చాలా చక్కగా తెలియజేశారు. ఆ విషయాలు కూడా ఒకసారి మనం చదువుతాం. 8వ వచనం నుండి 10వ వచనం వరకు. రోమా 5:8 నుండి 10 వరకు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని పౌలు గారు మరొక వివరణ ఇస్తున్నాడు. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. అంత మాత్రం కాకుండా ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. చప్పలు కొట్టి దేవుని మహింపరుస్తామా? హల్లెలూయా. యేసయ్యను విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అదేవిధంగా ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన రక్తము ద్వారా పవిత్రపరచబడుతూ ఉన్నాం. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇదిగో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే
ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందము. అప్పుడు ఆయన తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. సరే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి యేసు ప్రభుని శ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన రక్తము ద్వారా పవిత్రపరచబడుతున్నాం, పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధంగా మనము నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధుల జాబితాలో చేరామో, పవిత్రురాలైనటువంటి వధువు సంఘం అయిపోయామన్నమాట. హల్లెలూయా. పవిత్రురాలైన వధువు సంఘం అయిపోయాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. హల్లెలూయా. ఒక్కడే పురుషుడు. హల్లెలూయా. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన కోసమై ఈ లోకానికి వచ్చింది. ఆయనే మన కోసమై సిలువ వేయబడింది. ఆయనే మన కోసమే రక్తం కార్చింది. ఆయన మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింది. హల్లెలూయా. కాబట్టి పవిత్రురాలైన సంఘముగా మనలను దేవుడు సిద్ధపరిచి ఆ ఒక్కడే పురుషునికి, పౌలు గారు అంటున్నారు ఒక తండ్రిగా, నేను సిద్ధపరిచిన ఈ సంఘాన్ని, పవిత్రురాలని కన్యకగా సిద్ధపరిచిన ఈ సంఘాన్ని, ఈ సంఘం కొరకు ఎవరైతే రక్తం కార్చారో ఆ యొక్క ఒక్కడే పురుషుడని క్రీస్తుకి నేను ప్రధానము చేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పవిత్రాలైన సంఘము క్రీస్తుకు తప్ప వేరే వారికి చెందినది కాదు. క్రీస్తుకు ప్రదానం చేయబడిపోయింది. పవిత్రురాలైన కన్యకగా ప్రధానమైన తర్వాత పెళ్లి జరుగుతుంది కదా, ఆ పెళ్లి మధ్యాకాశంలో జరుగుతుంది. ఆ మధ్యాకాశానికి రాబోతున్న ఉగ్రతను, మహాశ్రమలను తప్పించి అక్కడికి మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మనలను పవిత్రురాలైన పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధం చేస్తున్నాడు. పవిత్రురాలైన కన్యకగా ఎవరి కొరకైతే ప్రదానం చేయబడిందో ఆ ప్రియుడు మన ప్రభు అయిన యేసయ్య దగ్గరకు తీసుకొని పోబోతున్నాడు, పవిత్రురాలైన పెళ్లి కుమార్తెగా. హల్లెలూయా. కాబట్టి మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తము ద్వారా పవిత్రపరచబడినటువంటి వధువు సంఘములో ఉన్నాము. మనము ధన్యులం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. ఈ ధన్యత ఇంకా ఎవరు రక్షించబడలేదో వాళ్ళందరి కోసం మనము ఎల్లప్పుడూ ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయాలి. ఇక మనతో పాటు వారు ఎత్తబడలేదు అని అంటే వారు మహాశ్రమలకు గురి అవ్వాల్సి వస్తుంది. ఆ మహాశ్రమలలో ప్రాణాలు అర్పించి ప్రభువును విశ్వసించకపోతే, అవిధేయులైతే మహా ఉగ్రతకు గురి కావాల్సి వస్తుంది. ఆ తర్వాత అగ్ని గంధకాలతో మండే నరకాగ్నికి అప్పగించబడాల్సి వస్తుంది. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించడానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చాడు. రక్షకుడుగా ఆయన నమ్మిన వారందరికీ రక్షణ, విమోచన దయచేశాడు. రేపు ఈ మహాశ్రమల నుండి, ఉగ్రత నుంచి కూడా తప్పించబోతున్నాడు సంఘాన్ని. నోవ కుటుంబాన్ని ఆ ఓడలో పెట్టి భద్రపరిచి ఆ మహాజలప్రలయంలో దేవుని న్యాయ తీర్పుని ఆ ఉగ్రతలో
కాపాడిన దేవుడు పవిత్రాలైన వధువు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన విమోచిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు గాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. చూసారా ప్రియులరా, బాగా అనుభవం పొందిన క్రైస్తవులు, రక్షణ పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వాళ్ళు బుద్ధిపూర్వకంగా గనక వారు యేసు ప్రభుని విడిచిపెట్టేసి ఈ లోకానుసారంగా ఈ లోక అన్య దేవతలను ఆరాధించినట్లయితే వారికి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి రక్షించబడి రాబోతున్న మహాశ్రమల నుండి, రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకునే అవకాశమే ఉండదని ఈ వాక్యం సెలవిస్తుంది. హలో, ఇక వాళ్లకు ఉగ్రతే, ఆ భయంకరమైనటువంటి తీక్షణమైన అగ్నికి వాళ్ళు గురి అవుతారు. హలో, ఉగ్రత ఎలా ఉంటుందో తెలుసా? నోవహు దినాల్లో జలప్రలయం అయితే రాబోతున్న ఉగ్రత తీక్షణమైన అగ్ని గంధకాలు కురుస్తాయి. భయంకరమైనటువంటి ఉగ్రత ఎలా ఉంటుందో కొన్ని లేఖనాలు మీకు నేను చూపిస్తాను. 44వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతాం. ఇరవై 6 నుంచి 34 వరకు చదువుతాం. కంటిన్యూ చేయండి. ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడును అని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియో మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియో చెప్పిన వాని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. చూసారా, అన్ని అనుభవాలు అనుభవించిన తర్వాత యేసుక్రీస్తు యొక్క రక్తమును తోసేసి కాళ్ళతో దన్ని నాకు అక్కర్లేదు ఇంకా అని వెనుదిరిగినటువంటి వాళ్ళ జీవితంలో దేవుని యొక్క భయంకరమైన మహా ఉగ్రతకు వాళ్ళకు గురవుతారు. మరలా వాళ్ళు పశ్చాత్తాపడడం, మరలా దేవుడు వారిని అంగీకరించడం జరగదు. దేవుని చేతిలో పడుట ఎంత భయంకరమో చెప్తున్నాడు. పగ తీర్చుట నా పని, నేనే వారికి ప్రతిఫలం ఇస్తాను. చూసారా, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మరియు ఈ రాతి మీద పడువారు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వారిని నలిచేయును. గమనించారా? హలో,
మనము ఆ రాతి మీద పడితే మనము తునకలైపోతామంట. హలో, ఆ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తే, ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన మీద పడితే ఆయన ఏమైనా చేయాలని ఆ రాయి ఏం కాదు, పడినవాడు తునకలైపోతాడంట. అయితే ఆ రాయి ఒక రోజున ఎవరి మీద అయితే పడబోతుందో వారు నలి చేయబడతారంట, నిర్మూలమైపోతారనమాట. అదే దేవుని యొక్క ఉగ్రత. హలో, అందుకనే దేవుణ్ణి తృణీకరించకూడదు, ఆయన బల్లను తృణీకరించకూడదు. బాగా దేవుణ్ణి ఎరిగి అనుభవించి బల్లలో పాల్గొంటూ పరిశుద్ధ జీవితం జీవిస్తున్నటువంటి క్రైస్తవులు ఎవరైనా సరే బుద్ధిపూర్వకంగా వదిలిపెట్టినట్లయితే వారికి ఇక ఉండేది ఉగ్రతే, తీక్షణమైన అగ్ని. దేవుడు వారి మీద రాయి పడినట్టుగా, ఆ రాయి వారిని నలి చేసినట్టుగా ఉంటుంది. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకనే మనము దొంగలించబడే ప్రమాదం ఉంది. క్రీస్తు ఎడలనున్న సరళతలో నుండి పక్కకు మళ్లించబడే ప్రమాదం ఉంది ప్రియులారా. ఏ విధంగా అయితే ఏదెను తోటలో సైతాను ప్రవేశించి ఆ యుక్తి కలిగినటువంటి సర్పములో చేరి మోసం చేసి అవ్వను మొదట దేవుని యొక్క సరళతల నుండి బయటికి తీసుకొచ్చేశాడో, తర్వాత ఆదామును తీసుకొచ్చేశాడో, ఆ కుటుంబాన్ని ఎలా పాడు చేశాడో, అదేవిధంగా క్రీస్తు యేసు యొక్క సరళతలో నుండి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి నిన్ను నన్ను కూడా వాడు పక్కకు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అందుకనే పౌలు గారు అంటున్నారు, నేను భయపడుతున్నాను ఆ విషయంలో అంటున్నాడు. మరలా చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుంచి మరలా చదువుదాం. సర్పము 2 నుంచి మొదటి నుంచి చదువు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని, జాగ్రత్తగానండి, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనుషులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూసారా, ఒక తండ్రిగా ఆయన భయపడుతున్నాడు. పిరికివాడు కాదు పౌలు, చాలా సాహసవంతుడు, ధైర్యశాలి, క్రీస్తు కొరకు ధైర్యంగా హతసాక్షి అయినటువంటి వాడు, రాజులను సహా ఒరిగించిన వాడు. కానీ ఒక తండ్రి స్థానంలో ఎలా భయపడతామో ఆయన భయపడుతున్నాడు. ఆయన కన్న సంఘము, ఆయన కన్న బిడ్డలను గురించి ఆయన భయపడుతున్నాడు. మనం మన బిడ్డల గురించి భయపడుతున్నట్లుగా ఈ ప్రమాదకరమైన లోకంలో, ఈ మోసకరమైన లోకంలో ఎవరు నా బిడ్డల్ని పక్కదారి మళ్ళిస్తారో, ఎవరు మోసం చేస్తారో, దుష్టుడైన అపవాది చేత మోసగించబడి దేవుని మార్గంలో నుంచి తప్పించబడి పవిత్రతను కోల్పోయేటట్టు చేస్తారేమో, మంచి బిడ్డలను చెడుపుతారేమో అని మనం ఎలా భయపడతామో, పౌలు గారు కూడా తన కన్న బిడ్డలు ఆత్మీయ తండ్రిగా ఆయన భయపడుతున్నాడు. క్రీస్తుకు ప్రదానం చేశాడు. ఇంకా పెళ్లి రోజు వచ్చే లోపల వీళ్ళు ఏమైనా పక్కదారి పోతారేమో అని మాట్లాడుతున్నాడు అన్నమాట, భయపడుతున్నాడు. పక్కదారి ఎటు పోతారు? ప్రదానం చేయబడిన వాళ్ళు ఒకడున్నాడు, పక్కదారి మళ్లించేవాడు, పవిత్రతను కోల్పోయేటట్టు చేసేవాడు, క్రీస్తు యేసు యొక్క సరళతలో నుండి పక్కకు తప్పించే ఒక భయంకరమైన శక్తి ఉంది. వాడి అపవాది, వాడి చేతిలో పడకుండా వాడి
చితక తొక్కడానికి మనకు పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగినటువంటి వాళ్ళు, అనుదినము పరిశుద్ధాత్మలో మండుతుండేటటువంటి వాళ్ళు పిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ, సేవకులు కానీ సైతాన్ని చితక తొక్కుతారు తప్ప సైతాను చేత పక్కదారి మళ్లించబడరు. అందుకనే అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటందో ఎడతెగకుండా ఉండాలి. ఆ విధంగా ఉండేదానికి మనకు సహాయం చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాడు. అందుకనే ఆత్మను ఆర్పకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ప్రార్థించుకోండి అంటే ప్రార్థించడానికి మోకరించాలి. బైబిల్ చదవండి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే బైబిల్ చదవాలి. మోకరించండి, చేతులు ఎత్తండి అంటే ఇంట్లో కానీ ఇక్కడైనా చేతులు ఎత్తి మోకరించి ప్రార్థన చేయాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, మనం ఆయన ప్రకారం నడిచినప్పుడు మనము క్రీస్తు యేసు యొక్క సరళతలోనే ఉంటాం, ఆయన మార్గంలోనే ఉంటాం, ఆయనకు ప్రదానం చేయబడినటువంటి పవిత్రురాలైన కన్యకలోనే ఉంటాం పిల్లలు. లేకపోతే ఎంతో ప్రమాదం. అందుకనే ఆ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన భయపడుతున్నాడు. మనం ఒక తండ్రిగా ఈ లోకంలో కూడా మనం కూడా బిడ్డలను కన్నా తల్లులుగా తండ్రులుగా ఎలా భయపడతామో ఈ లోకంలో ఉన్న జరుగుతున్న విషయాల గురించి పౌలు గారు ఒక తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా కొరింథీలో ఉన్న సంఘానికి, ఇప్పుడు క్రీస్తు సంఘమైన సార్వత్రిక క్రీస్తు సంఘం, లోకంలో ఉన్న సార్వత్రిక క్రీస్తు సంఘమంతుని గురించి ఆయన భయపడుతున్నాడని మనం గ్రహించాలి. అలాంటి భయం మనలో కూడా ఉండాలి. హల్లెలూయా. భయం ఉంది, పాపము చేయకుడి. కాబట్టి భయం ఉంటే పాపం చేయి. దేవుని ఎడల భయం ఉంటే ఇతరులను పాపం చేయకుండా మనము వారి కోసం ప్రార్థన చేస్తాము, వారిని జాగ్రత్త చేయగలుగుతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రోమపత్రిక 2వ అధ్యాయము 1-9 వచనాలు ఒకసారి చదువుదాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, ఎవడైనను సరే నిరతుడవై ఉన్నావో, దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. పిల్లరా, ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూసారా? తీర్పులు తీరుస్తూ కూర్చో ఉన్నారంట. ఏ విషయమై తీర్పు తీరుస్తున్నారో, ఏ పాపం విషయమై తీర్పు తీరుస్తున్నారో అదే పాపాలు చేస్తూ తీర్పు తీరుస్తున్నారంట. అయినా దేవుడు హెచ్చరిస్తున్నాడంట మారు మనసు పొందడానికి దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము వారిని ప్రేరేపిస్తుంటే వారు ఏమాత్రము కూడా మారు మనసు పొందలేదంట. హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారంట. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు తీర్పును తప్పించుకోలేరు. మీ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. మీరే ఉగ్రతను పోగు చేసుకుంటున్నారు. కృపా మహదైశ్వర్యాన్ని పోగు చేసుకోవలసిన మీరు ఉగ్రతను
పోగు చేసుకుంటున్నారు. అవిధేయులై, లోబడనొల్లని వాళ్ళై, కఠినమైన హృదయము కలిగిన వాళ్ళై, మారు మనసు పొందని వాళ్ళై అని పొందని వారై అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. పిల్లరా, దేవుడు పాపముతో రాజీపడ్డు, పాపులతో రాజీపడ్డు. జాగ్రత్త. తీర్పు తీర్పే ఖచ్చితంగా. ఉగ్రత ఉగ్రతే. ఎవడు తప్పించుకోలేడు. చూడండి, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతాం. కావున మీరు అందరూ బైబిల్ చూడాలి ప్లీజ్, నేను ముగింపుకొచ్చా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనము మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండక, మీరు పూర్వమందు చీకటై ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ అవిధేయులతో చేరకూడదు. క్రీస్తు యేసు సంబంధులై అవిధేయులైనటువంటి వీరితో మనం చేరకూడదు. ఈ అబద్ధాలు చెప్పే వాళ్ళతో, బూతులాడే వాళ్ళతో, సరసోక్తులాడే వాళ్ళతో, అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళతో మనము చేరకూడదు ప్రియులరా. అంత మాత్రం కాదు, ఈ వ్యభిచారులతో చేరకూడదు, అపవిత్రులతో చేరకూడదు, విగ్రహారాధికులతో చేరకూడదు, ధనాపేక్ష లోభత్వం కలిగిన వారితో చేరకూడదు. దేవుని యొక్క రాజ్యానికి వాళ్ళు వారసులు కారు. వాళ్ళతో చేరితే మనం కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులము, హక్కుదారులం కాం. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం విధేయులమైతే రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకుంటాం. దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు లోబడకపోతే, అవిధేయుడు అయితే రాబోతున్న ఉగ్రత అవిధేయుల మీదకే వస్తుంది. కాబట్టి ఆ ఘోరమైన ఉగ్రతకు గురై భయంకరంగా నరకాగ్నిలోకి తోయబడే ప్రమాదం ఉంది. ఆఖరికి బైబిల్ చెప్తున్న సంగతి, గొర్రెపిల్ల ఉగ్రత దినం. హల్లెలూయా. గొర్రెపిల్ల అంటే మన కోసం గొర్రెపిల్లగా వచ్చినటువంటి, సాధు జంతువుగా వచ్చినటువంటి, మన కోసం బలైనటువంటి క్రీస్తు రేపు కొదమ సింహమై రాబోతున్నాడు. హల్లెలూయా. గొర్రెపిల్ల ఉగ్రతకు తాళగలవాడు ఎవడు అని రాయబడింది. ఒకసారి చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరిచి ఆ భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందామండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా అందరూ చూడాలి. మరి అందరూ చూడండి, బైబిల్ తెరవండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును
వాటి వాటి స్థానము తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాక్కుని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయో గొర్రె పిల్ల యొక్కయో ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చూసారా ప్రియులరా, గొర్రెపిల్ల ఉగ్రత దినం ఎలా రాబోతుందో చూసారా? ఎవడు తాలుకోగలడు? గర్వించి మాకెవరున్నారని వాళ్ళ ధనాన్ని బట్టి, వాళ్ళ ఆస్తిపాస్తులను బట్టి, వాళ్ళకున్న సమస్తాన్ని బట్టి గర్వించి దేవుని మాటలకు తావివ్వని, దేవునికి లోబడని విధేయులవని వారి మీదకి, విధేయులు అవని వారి మీదకి ఆ ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత వస్తుంది. గొర్రెపిల్ల ఉగ్రత ఏందండి? ఒక సాధు జంతు గొర్రెపిల్ల ఏం చేస్తుంది? గొర్రెపిల్లగా వచ్చాడు, అందరి చేత కొట్టించుకున్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు. కషాయవాని ఎదుట తల వంచుకొని బొచ్చు కత్తిరించే కషాయవాని ఎదుట తల వంచుకున్నాడు. నలగగొట్టబడ్డాడు నీ కోసం, నా కోసం. అంతవరకే చూస్తున్నాం ఆయన్ని. అనేక మంది చేతకాని వాడిని ఎగతాళి చేశారు. సిలువలో నుంచి దిగమను, మేము నమ్ముతామని ఎగతాళి చేశారు. ఆయన దేనికి పనికిరాని వాడని కొట్టిపడేశారు, తృణీకరించారు. నీకోసం, నా కోసమే ఆయన సిలువలో ఆ విధంగా బలయ్యాడు ప్రియులారా. రక్షణ తెచ్చాడు, మృత్యుంజయుడయ్యాడు, పరలోకానికి ఎక్కిపోయి తండ్రి కుడిపార్శ్వానున్నాడు. ఒక రోజున మధ్యాకాశానికి వస్తాడు తన సంఘాన్ని తప్పించడానికి. హల్లెలూయా! తన సంఘాన్ని తప్పించడానికి మధ్యాకాశానికి వస్తాడు. నోవహు కుటుంబాన్ని ఆ యొక్క ఓడలో పెట్టి ఎలా తప్పించాడో అదేవిధంగా ఆయన సంఘాన్ని, ఆయన వధువుని, ఆయనకు ప్రదానము చేయబడిన పవిత్రులైన పెళ్లి కుమార్తెన క్రీస్తు సంఘాన్ని, సార్వత్రిక క్రీస్తు సంఘాన్ని తన దగ్గరికి పిలుచుకుంటాడు, తప్పిస్తాడు. ఆ తర్వాత మహాశ్రమలు వస్తాయి. ఆ మహాశ్రమలలో లెక్కించడానికి వీలు లేనంత మంది హతసాక్షులు అవుతారు, రక్షించబడతారు. అయితే ఆ మహాశ్రమలలో కూడా విధేయులు కాని వారి మీద, లోబడనొల్లని వారి మీద ఈ మహా ఉగ్రత వస్తుంది. గొర్రెపిల్ల ఉగ్రత అంటే కొద్దుమ సింహంగా వస్తాడు. హల్లెలూయా! చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. సింహము చీల్చివేస్తుంది, సింహము చంపివేస్తుంది. ఆ విధంగా ఆయన కొదమ సింహమై వస్తాడు. ఆయన నీతి న్యాయాధిపతి అయినటువంటి రాజు. హల్లెలూయా! ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. ఆ తీర్పే మహా ఉగ్రత. పిల్లల ఉగ్రత అంటే ఏదో అనుకోకండి. ఆయన నీతి న్యాయాధిపతి అయిన దేవుడు అవిధేయులకు తీర్పు తెచ్చి ఆ ఉగ్రతను కుమ్మరిస్తాడు. పిల్లల అది ఎవరు తట్టుకోలేదు. భూమి బద్దలవుతుంది, కొండలు కదిలిపోతాయి, ప్రజలు పరిగెత్తుతున్నారంట కొండల్లోకి, గుహల్లోకి దాక్కోడానికి. వారికి చావు రాదు, ఏ కొండ వారి మీద పడి చావదు. వారి యొక్క ఉగ్రత అనుభవించాల్సిందే. అనుభవించి వాళ్ళు చావాల్సిందే. పిల్లరా, అంత భయంకరమైనటువంటి గొర్రె పిల్ల ఉగ్రత రాబోతుంది. వీటన్నిటి నుంచి తప్పించటానికే హల్లెలూయా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా! ఆయన రక్తం మనలను ఉగ్రత నుంచి తప్పిస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన రక్తం ద్వారానే రాబోతున్న ఉగ్రత నుంచి అందుకనే ఆ రక్తాన్ని త్రోసేయకూడదు. ఆ రక్తంలో పాలిభాగస్తులమై ఉండాలి. ఆ క్రీస్తు రక్తపు ముద్ర ఆనాడు ఐగుప్తు దేశంలో పస్కా బలి పశువు యొక్క రక్తం ఇశ్రాయేలీయుల యొక్క ఇంటి ద్వారబంధువుల నిలువుకములకు అడ్డకముకి ఎలాగో పూయబడిందో మన నొసట క్రీస్తు రక్తపు ముద్ర ఉండాలి. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. మన మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉండాలి. అప్పుడే వీటి నుంచి మనం తప్పించబడతాం. పిల్లల ఒక్కసారి ఆలోచించండి. ఏదో వింటున్నాం పోతున్నాం కాదు. నోవహు ఆ దినాల్లో దేవుని మాట విని ప్రకారం చేసి ఆయన దేవుని కృప పొందుకున్నాడు. నీతిమంతులుగా తీర్చబడి తను, తన కుటుంబం ఆ జల ప్రళయం
అనే ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. నిన్ను నన్ను కూడా తప్పించడానికే క్రీస్తు సంఘం అనే ఈ ఓడలోనికి, ఈ పడవలోనికి నిన్ను నన్ను తీసుకొచ్చాడు. హల్లెలూయా. క్రీస్తు సంఘము నోవహు కట్టిన పడవ లాంటిదే. హల్లెలూయా. ఈ పడవలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పడవలో ఎలా ఉండాలో అలా ఉన్నట్లయితే, నోవహు కుటుంబం ఎలా ఉండిందో అలాగా ఉండగలిగితే మనమందరం రేపు రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకుంటాం. దేవుడు తప్పిస్తాడు. ఆయన పెండ్లి కుమార్తెను తప్పిస్తాడు. దేవుడటి కృప మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రబా. అందరూ లేచి నిలబడి తల వంచి ఒకసారి ప్రార్థన చేసుకుందాం. అదే ఆ రోజు ఒక్కసారి చంద్ర పాడుతో హల్లెలూయా రబా. సహోదరుడు పాట పాడుతూ ఉండగా ఒక్కసారి మళ్ళీ మనం జాగ్రత్త చేసుకుంటాం పిల్లరా. హల్లెలూయా రబా. ఓరి రమ చందరి రబ. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ప్రార్థనలో ఉన్నాడు. మీరంతా ప్రార్థనలో ఉన్నారు. విన్న వాక్యాన్ని బట్టి అందరం తప్పించుకోవాలి. ఎవడు తప్పించుకోలేడు. విధేయుడు కాకపోతే ఎవరు తప్పించుకోలేరు. దేవుని మాట వినకపోతే ఎవరు తప్పించుకోలేరు పిల్లరా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరు ప్రభువా మేము మమ్మల్ని సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు. చుక్కలన్నీ రాలే రోజు, దిక్కులే కారిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు. అదే ఆ రోజు సత్యం, లేఖనాలన్నీ సత్యం. ఉగ్రత రోజు ప్రతి లేఖనం నెరవేరుతూ ఉంది. ఏడేళ్ల శ్రమల రోజు, ఎవరు తప్పించుకోలేరు. విధేయులు మాత్రమే తప్పించుకోగలుగుతారు. ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే లోక ఆశలు విడిచిపెట్టు, ధనాపేక్ష విడిచిపెట్టు. దండొచ్చే రోజు, శరీర వ్యభిచారం, ఆత్మీయ వ్యభిచారం రక్తమయ్యే రోజు. పిడతల దండొచ్చే లోబులతో చారద్దు, వ్యభిచారులతో చారద్దు, రక్తమయ్యే అవిధేయులతో చారద్దు. కోపాగ్ని తగిలే రోజు, పర్వతములు పగిలే రోజు. కోపాగ్ని తగిలే రోజు, పర్వతములు పగిలే రోజు. నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య
యేసయ్య ఉగ్రత రోజు అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేళ్ళ శ్రమల రోజు పాపులంత ఏడ్చే రోజు ఏడేళ్ళ శ్రమల రోజు పాపులంత ఏడ్చే రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు అమ్మా, ఇది సత్యం. మోసగాళ్ళు మసలే రోజు ఇది యథార్థం, సత్యం. వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు అబద్ధికులు అరిచే రోజు దొంగలంత దొరికే రోజు అబద్ధికులు అరిచే రోజు దొంగలంత దొరికే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు ఆ రోజు శ్రమ నుండి తప్పించి ఆ రోజు నాదుడు లేడు. ఈ రోజు నువ్వు మారు మనసు పొందితే అదే ఆ నీకు రోజు యేసుక్రీస్తు అనే నాదుడు ఉన్నాడు. యేసయ్య ఉగ్రత రోజు ఆ రోజు ఏ నాదుడు ఉన్నాడు? ఈ రోజు నీకు ఒక నాదుడు ఉన్నాడు. ఆయనే నీ కోసం, నా కోసం బలి అయినటువంటి ప్రభు, నిన్ను నన్ను విమోచించడానికి, ఉగ్రత నుంచి తప్పించడానికి శిలువలో రక్తం కార్చిన ప్రభు. ఏడేళ్ళ శ్రమల రోజు పాపులంత ఏటే రోజు పిల్ల తల్లికి ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో సహోదరుడా. పిల్లకు ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో సహోదరి. పిల్ల జాడ ప్లీజ్ తల్లికి దయచేసి తల్లి జాడ పిల్లకు నీ ఇచ్చలు, నీ కోరికలు నెరవేర్చుకోవడంలో మునిగిపోయి ఉన్నావేమో. కొకరు పుట్టకొకరుగా హఠాత్తుగా వస్తుంది. అనాథులై హరిచే రోజు చెట్టుకొకరు పుట్టకొకరుగా అనాథులై హరిచే రోజు ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు లేడు ఇదే అనుకూల సమయం. శ్రమ నుంచి ఇదే నీకు అనుకూల సమయం. నాదుడే నీవు యేసయ్య వైపు తిరిగితే ఆయన నిన్ను కరుణిస్తాడు, నిన్ను క్షమిస్తాడు, ఆ రోజు నిన్ను విమోచిస్తాడు. యేసయ్య ఉగ్రత రోజు ఆ రోజు ఎవరు తప్పించేవారు ఉండరు. ఆ రోజు ఎవరు తప్పించేవారు ఉండరు. ప్రియులారా, అమ్మలారా, అయ్యారా, తమ్ముళ్ళారా, ఆ రోజు ఎవరు తప్పించే నాదుడు ఉండడు. ఇదే 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 అనుకూల సమయం. ఇదే నీ మనసు మార్చుకో. అవిధేయుల నుంచి బయటికి రా. యేసు ప్రభుని విడిచిపెట్టిపోయావా? తిరిగిరా. ఇంకా యేసు ప్రభుని ఎరగలేదా? ఈ రోజైనా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా నమ్ము. అదే 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 ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు పాపులంతా ఏడ్చే రోజు. కనుక ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలముందని భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా.
ఫలముందని భంగపడకుమా, ధనము చూసి దగా పడకుమా. ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాథుడే లేడు. అదే 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 ఆ రోజు భూకంపం కలిగే రోజు, కోపాగ్ని రగిలే రోజు, కొండలన్నీ పర్వతాలన్నీ పరిగెత్తే రోజు. అదే 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 మహాభయంకరమైన ఉగ్రత రోజు, మహాభయంకరమైన ఎవరు తాళలేని తట్టుకోలేని మహా ఉగ్రత రోజు. ఒకే ఒక్కడు మన రక్షకుడైన యేసుక్రీస్తే ఆ ఉగ్రత నుంచి తప్పించే మహా దేవుడు. ఆయన రక్తమే, ఆయన అభిషేకమే, ఆయన మహా ఉచితమైన కృపయే. ఆ రక్తాన్ని కోరుకో సహోదరుడా, ఆ రక్తాన్ని కోరుకో సహోదరి. ఆ రక్త నా కృప మహదైశ్వర్యము కిందికి, ఆయన ఫలము కిందికి ఆ సహోదరుడా. ఆ రోజు ఎవరు తట్టుకోలేని మహాభయంకరమైన దినమున మనము ఉగ్రతలో పడకుండా ఉండడానికి క్రీస్తు మన కోసం ఈ లోకానికి 2026 సంవత్సరాలకు దిగి వచ్చి ఆయన మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన కృప రక్తాన్ని మన మధ్య ఉంచాడు. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ 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 థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ కృప నోవాహుకు అనుగ్రహించినట్టుగా మాకును మీ కృప అనుగ్రహించండి ప్రభు. మీ యొక్క దృష్టిలో ఆ చెడ్డ తరం వారి మధ్యలో కృప పొందినటువంటి నోవాహు వలె మేము మీ మాట విని మీ మాట ప్రకారం యావత్తు చేయడానికి మీ కృప మాకు దయచేయండి. మేము అవిధేయులం కాకుండా విధేయులమై రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి కృప చూపండి. ఒక్కడే పురుషుడైన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షణ యేసుకు ప్రదానం చేయబడినటువంటి పవిత్రాలైన వధువు సంఘమును ఆయన మమ్మల్ని కాపాడండి, భద్రపరచండి. మేము మీ ఎడలున్న సరళతలో నుండి పవిత్రతలో నుండి బయటికి పోకుండా మీ యొక్క సరళతలోనే పవిత్రతలోనే స్థిరులమై కదలని వాళ్ళమై ఉండడానికి మీ కృప దయచేయండి. మీ సన్నిధిలో ఎత్తబడే సంఘములో మేము ఉండడానికి కృప దయచేయండి. అందుకు వేరుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ దయతో కనికరించాం. ఈరోజు ఈ వర్తమానం విని ఎంతమంది అయితే వారి జీవితాలను మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారో, ఈరోజు నిజంగా ఒక మారు మనసు పొంది ఇక వెనక్కి పోనని చెప్పి స్థిర నిర్ణయం తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను.
బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఆ మహాభయంకరమైన ఉగ్రత నుండి తప్పించుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీ ప్రియకుమారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా అయినా మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మీ యొక్క రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధ సంఘములో ఉన్నాం ప్రభువా. ఈ ధన్యత లేని వాళ్ళు మా రక్త సంబంధంలోను, మా బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళను, మా గ్రామాల్లోను ప్రభువా, మా దేశమంతటా ఉన్నారు ప్రభువా, లోకమంతటా ఉన్నారు. వాళ్ళందరికీ నాయన రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. మీ రక్తముతో మమ్మల్ని ముద్రించినందుకు స్తోత్రములు, మీ ఆత్మతో ముద్రించినందుకు స్తోత్రము. ముద్ర పొందినటువంటి పవిత్రులమై ఎత్తబడే సంఘములమే ఉండడానికి కృప దయచేయండి. ఇంకా ఎవరైతే మీ రక్తముతో ముద్రించబడలేదో వాళ్ళంతా మీ రక్తముతోనైనా విమోచించబడి ముద్రించబడ్డానికి, మీ ఆత్మను కలిగి ముద్రించబడ్డానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఈరోజు ఉమెన్స్ డే, ప్రపంచ స్త్రీల దినముగా చెప్పబడినటువంటి దినమున స్త్రీలందరినీ ఆస్వాదించండి. స్త్రీలందరినీ ప్రభువా యోగ్యురాలైనటువంటి భార్యలుగా తమ భర్తలకు ఉండడానికి కృప దయచేయండి. జ్ఞానంతో తమ ఇల్లు కట్టుకోవడానికి కృప దయచేయండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటు ముత్యము కంటే అమూల్యమైనదని రాయబడింది. తన భర్త లాభప్రాప్తికి ఎలితి కలుగనివ్వదని రాయబడింది. అలాగే స్త్రీలు ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. తమ యోగ్య ప్రవర్తన ద్వారా తమ భర్తలు రాబట్టుకోవడానికి కృప దయచేయండి. బాహ్య సౌందర్యము కాకుండా ఆంతర్య సౌందర్యమును అలంకారంగా కలిగి ఉండడానికి కృప దయచేయండి. శారా వలె భయము కలిగి తన భర్త ఎడల ఎలా వ్యవహరించిందో యజమానుడు అని, అలాగూ తమ భర్తల ఎడల గౌరవం కలిగి ఉండడానికి కృప దయచేయండి. పరమ భర్త అయినటువంటి క్రీస్తు ఎడల గౌరవం కలిగి ఆయన యొక్క సరళతలో నడవడానికి కృప దయచేయండి. అనేకులకు మీ మార్గమును బోధించేటటువంటి మహా సైన్యముగా ప్రభా స్త్రీలందరూ కూడి నేను ఒక సైన్యముగా సాగడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభా, పురుషునికి సాటి అయిన సహాయముగా సృష్టించబడినటువంటి స్త్రీ తన పురుషునికి ద్రోహం చేసేదిగా కాకుండా తన భర్తకు సాటి అయిన సహాయకురాలుగా, యోగ్యురాలై కిరీటంగా ఘనత తెచ్చేదిగా ఉండడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్త్రీల శరీరాల్లో ఉన్నటువంటి సకల బలహీనతలు, రోగములు, వ్యాధులు, జబ్బులు అన్నిటిని నజరేయుడైన యేసు నామములో వాటిని లయపరుస్తున్నాను తండ్రి. ప్రభు, సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ శక్తి కుమ్మరించండి. మీ సన్నిధి తోడుగుంచండి ప్రభు. స్త్రీల సమాజాన్ని ఆశీర్వదించండి, అనేకులకు ఆశీర్వాదకరంగా కొనసాగించండి. ప్రతి స్త్రీని జ్ఞాపకం చేసుకొని ఆయన కుటుంబంలో ఒక మంచి తల్లిగా, పురుషునికి తన సొంత భర్తకు మంచి భార్యగా ప్రభు ఉండడానికి కృప దయచేయండి. సంఘములో ఒక మంచి పరిచారకురాలుగా ఉండడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ నమ్మదగిన హస్తాలకు స్త్రీలందరిని అప్పగించుకుంటూ వారికి కావలసినటువంటి సహాయ సమృద్ధిని తండ్రి దయచేయమని, మీకు సాక్షులుగా వారు జీవించుచు మీ నామాన్ని మహింపరచడానికి కృప దయచేయండి. ఆనాడు మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షణ యేసయ్యతో కూడా తమ చర స్థిరాస్తులను అమ్మి వెంబడించిన స్త్రీల సమాజం వలె, స్త్రీల వలె ఆయన స్త్రీలు ఉండడానికి కృప దయచేయండి ప్రభు. అలాగే యవనస్తులైన స్త్రీలను కాపాడండి, వాళ్ళు భద్రపరచండి. ఆయన ఏ పాపంలో పడకుండా కాపాడండి, ఎవరి ద్వారా మోసపోకుండా కాపాడండి. అలాగే చిన్న పిల్లలు, ఆడపిల్లలను కూడా భయంకరమైనటువంటి ఆకృత్యాలకు గురవుతున్నారు. పసి బిడ్డలను కూడా కాపాడండి. గర్భంలో ఉన్నటువంటి ఆడబిడ్డలను ప్రభా ఆయన హత్య చేయకుండా, అబార్షన్ జరగనీయకుండా ప్రభా ఆ గర్భాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను కూడా కాపాడమని ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఇప్పుడు విన్న వాక్యం ప్రకారము స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి, సంఘములో ఉన్న వాళ్ళందరూ స్త్రీతో పోల్చబడ్డారు కాబట్టి, పవిత్రురాలైనటువంటి కన్యకగా పోల్చబడ్డారు కాబట్టి, అందరము నాయన పవిత్రాలైన కన్యకగా పరిశుద్ధంగా మేము జీవిస్తూ మీ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మెలకువగలిగి ఉండడానికి మీ కృప దయచేయండి. అపోస్తుల బోధ, సహవాస, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎడతెక్కకుండా ఉండడానికి మీ కృప దయచేయండి. జాగరూకులమై ప్రభువా మోసగాడైన అపవాది చేతిలో పడకుండా కాపాడబడడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం.
అట్టి జాగ్రత్తలు మెలకువలు మీ ఆత్మ ద్వారా మాకు దయచేయమని, మీ వాక్యము ద్వారా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ నమ్మదగిన స్థాలకు మమ్మల్ని అందరిని అప్పగిస్తూ క్రీస్తు పేర అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, ఈరోజు ఎవరైతే మారు మనసు పొందారో ఇక పాపోద్యోలికి పోకుండా ఇంకా దేవుణ్ణి హత్తుకొని ఉండాలి, రాబోతున్న ఉగ్రత తప్పించుకోవాలని మారు మనసు పొంది తీర్మానం తీసుకున్నారో వారికి నీ తోడై బలపరిచి స్థిరపరిచి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమ